హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా రౌండ్ 1లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు. ఈ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ లిస్ట్ కూడా పీడిఎఫ్ రూపంలో ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో 1107 పేజెస్తో మీకు అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా రిజల్ట్ చూసుకొని ఉండకపోతే ఆ పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేసుకొని దానిలో ఆల్ ఇండియా ర్యాంక్ని మాత్రమే మీరు కంట్రోల్ F అని టైప్ చేసి చెక్ చేసుకుంటే మీకు ఏ కాలేజ్లో సీటు వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేదా స్క్రోల్ చేసుకుని కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈరోజు ఈ అలాట్మెంట్ లిస్ట్ని బేస్ చేసుకొని రౌండ్ 1లో ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి బేసిక్గా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో 15% గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయి. అలాగే ఎయిమ్స్ అండ్ జిప్మర్ కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అలాగే మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళం కాబట్టి నేను ఇక్కడ మీకు ఏపీ స్టేట్ కాలేజెస్లో అలాగే తెలంగాణ స్టేట్ కాలేజెస్లో కూడా మీకు ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది సపరేట్గా ఇచ్చాను. ఈఎస్ఐసి ఐపీ కోటా కలిగినటువంటి స్టూడెంట్స్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, అలాగే పీడబ్ల్యూడీ కోటాలో కూడా స్టూడెంట్స్కి ఎంత వరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఓవరాల్ కట్ ఆఫ్ చూసినట్లయితే కేటగిరీ వైజ్గా ఓపెన్ కేటగిరీలో నాగాలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో 21,190 ర్యాంక్ వరకు సీటు వచ్చింది. అంటే ఓసీ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ అంటారు, వాళ్ళనే ఓపెన్ కేటగిరీ అని కూడా అంటారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25,599 వరకు కట్ ఆఫ్ వచ్చింది. ఓబీసీ కేటగిరీ తీసుకున్నట్లయితే 21,452 వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్లయితే లాస్ట్ ర్యాంకర్ విత్ 1,10,389తో జాయిన్ అవటం జరిగింది. ఎస్టీ కేటగిరీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విరుద్ నగర్ తమిళనాడులో 1,45,625 వరకు జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ర్యాంక్స్ కంటే ఎక్కువగానే ఆ కేటగిరీలో వస్తే ఈ రౌండ్లో వాళ్ళకి సీట్ రాలేదు అని అర్థం. అర్థమైంది కదా, దాన్నే కట్ ఆఫ్ అంటాము. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్. అలాగే ఇప్పుడు ఏపీ స్టేట్ కాలేజెస్లో అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఏపీ గవర్నమెంట్ కాలేజెస్లో ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాము. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి జిఎంసి మచిలీపట్నంలో 18,990 వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి పాడేరులో 24,545 వచ్చింది. అలాగే పాడేరు ఓబీసీ 20,234, నంద్యాల ఎస్సీ 94,142, అలాగే పాడేరు ఎస్టీ 1,39,038. అలాగే తెలంగాణ కాలేజెస్కి సంబంధించి కూడా నేను ఇక్కడ మీకు ఎలాబొరేటివ్గా ఇచ్చానండి. తెలంగాణలో కూడా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 20,614 వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్కి 24,991 వరకు వచ్చింది. ఓబీసీ కేటగిరీకి 21,036 వరకు వచ్చింది. అలాగే ఎస్సీ కేటగిరీకి 1,10,389 వరకు వచ్చింది. అలాగే జిఎంసి నారాయణపేటలో ఎస్టీ కేటగిరీకి 1,42,347 వరకు వచ్చింది. అలాగే ఇక్కడ నేను తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి డీమ్డ్ కాలేజెస్ మనకు తెలుసు, రెండు ఉన్నాయి. మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉంది, మల్లారెడ్డి కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది. ఈ రెండు కాలేజెస్లో కూడా చాలా మంది డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకుని కేవలము హైదరాబాద్లో ఉన్న మల్లారెడ్డి కాలేజెస్కి మేము అప్లై చేసుకుంటాము అనుకునే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ డేటా కూడా మీకు ఇస్తూ ఉన్నాను. 3,52,435 వరకు ఉమెన్స్ కాలేజ్కి కట్ ఆఫ్ వచ్చింది. అలాగే కో ఎడ్యుకేషన్లో 3,32,211 వరకు వచ్చింది. అలాగే మనకి ఎయిమ్స్ బీబీ నగర్ కూడా ఉంది. సో ఎయిమ్స్ బీబీ నగర్లో ఓపెన్ కేటగిరీలో 1,782 వరకు వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 3,956, ఓబీసీకి 2,894, ఎస్సీకి 1,6647, అలాగే ఎస్టీకి 3,9391 వరకు వచ్చింది. అలాగే ఎయిమ్స్ అండ్ జిప్మర్ కాలేజెస్ తీసుకున్నట్లయితే అన్ని కేటగిరీస్ లో కూడా ఎయిమ్స్ మదురైలోనే లాస్ట్ ర్యాంకర్ ఉన్నారు. అలాగే జిప్మర్ కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే అంటే నేను జిప్మర్ ను కూడా మళ్ళీ 2 బ్రాంచెస్ ను కూడా చూపిస్తూ ఉన్నాను. జిప్మర్ పుదుచ్చేరిలో చాలా మంది కూడా ఎంతవరకు వచ్చింది అంటే నెక్స్ట్ రౌండ్ లో ఏమన్నా అవకాశం ఉంటుందని కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ డేటాను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఓపెనింగ్ ర్యాంకు క్లోజింగ్ ర్యాంక్ రెండు కూడా మెన్షన్ చేశాను. అంటే ఏ ర్యాంక్ నుండి ఏ ర్యాంక్ వరకు ఈ క్యాంపస్లో జాయిన్ అయ్యారు అనేది మీకు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి. అలాగే ఈఎస్ఐసి ఐపీ కోటా అంటే ఎవరికైతే ఐపీ కోటా ఉంటుందో అంటే చాలా మంది కూడా నాతో అన్న విషయం ఏంటంటే ఈఎస్ఐసి ఐపీ కోటా వాళ్ళకి రిలీజ్ చేయలేదు మేడం ఎంబీబీఎస్కు సంబంధించి అని నాతో చాలా మంది ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. అలా కాదండి, మీరు అలాట్మెంట్ లిస్టులో మీకు ఈఎస్ఐసి కాలేజీకి ముందు లెఫ్ట్ సైడ్ కాలంలో ఈఎస్ఐసి స్కీమ్ అని ఉంటుంది. ఈఎస్ఐసి స్కీమ్ అని ఉంది అంటే అది ఐపీ కోటాలో మీకు సీట్ అలాట్ అయినట్లు లెక్క.
దాని ముందు కానీ ఒకవేళ ఈఎస్ఐసి స్కీమ్ కాకుండా ఆల్ ఇండియా అని ఉంది అంటే ఆల్ ఇండియా కోటాలో అంటే ఐపీ కోటా లేని స్టూడెంట్స్కి ఎలాట్ అయింది అని అర్థం. ఓపెన్ కేటగిరీకి 31,648 వరకు వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో ఇక్కడ మనకి కొంచెం ఎస్టీ వాళ్ళకైతే మంచి అవకాశం లభించింది. అలాగే ఎస్సీ వాళ్ళకి కూడా పర్లేదు. రిమైనింగ్ కేటగిరీస్లో మాత్రం టఫ్ కాంపిటీషన్ వెళ్ళింది. నెక్స్ట్ ఈఎస్ఐసి ఐపీ కోటా కట్ ఆఫ్ బీడీఎస్. ఇక్కడ ఎంబీబీఎస్ అండి ఇది. ఇక్కడ బీడీఎస్ కూడా ఓన్లీ ఒకే ఒక కాలేజ్ ఉంది. ఈఎస్ఐసి డెంటల్ కాలేజ్ గుల్బర్గా ఉంది. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ర్యాంక్స్ ఇలా వచ్చాయి. అలాగే ఈఎస్ఐసి ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ అంటే జనరల్ గా మనకి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఈఎస్ఐసి ఉంది కాబట్టి దీనికి కూడా మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ఇండియా కోటా ద్వారా ఎవరికైతే ఐపీ సర్టిఫికెట్ లేదో వాళ్ళు జాయిన్ అయినటువంటి కట్ ఆఫ్. అలాగే ఇక్కడ మీకు పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. ఎయిమ్స్ కాలేజెస్ లో పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఎంతవరకు సీట్ వచ్చింది అనేది. ఇక్కడ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అలాగే ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ జిప్మర్ పీడబ్ల్యూడీ అంటే జిప్మర్ కాలేజెస్ లో పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఎంతవరకు సీట్ వచ్చింది. అలాగే ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ కాలేజెస్ లో 15% సీట్స్ లో పీడబ్ల్యూడీ కోటాలో ఎవరికి ఎంతవరకు సీట్ వచ్చింది అనేది ఇక్కడ ఇచ్చాను. సో ఇది ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ గురించి డిస్కషన్ చేసిన తర్వాత అసలు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఎలా ఉంటుంది, అసలు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ రోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే టోటల్గా 1107 పేజెస్ ఉన్నాయి. ఈ 1107 పేజెస్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ కోటాస్లో ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ కేటగిరీస్లో మనకి సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఎయిమ్స్ కాలేజెస్, జిప్మర్ కాలేజెస్, సెంట్రల్ యూనివర్సిటీస్ సీట్స్ ని ఓపెన్ సీట్ కోటాస్ అంటారు. అలాగే 15% ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న సీట్స్ కి మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే వాటిని ఇక్కడ ఆల్ ఇండియా అని చూపిస్తారు. అలాగే ఈఎస్ఐసి ఐపీ కోటాలో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీరు గమనిస్తే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉంది. ఈ పేరుతో ఉంటే ఐపీ కోటాలో సీట్ ఇచ్చినట్లు లెక్క. అలా కాకుండా ఒకవేళ ఈఎస్ఐసి కాలేజీకి ముందుగానే ఆల్ ఇండియా అని మెన్షన్ చేశారు అనుకోండి, అప్పుడు ఈ ఈఎస్ఐ కాలేజ్లో ఐపీ కోటా లేని స్టూడెంట్స్కి కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బేస్ చేసుకొని సీట్ ఇచ్చారు అని అర్థం. ఈఎస్ఐసి స్కీమ్ ఉంది అంటే ఐపీ కోటా వాళ్ళకి, అది లేదు అంటే ఆల్ ఇండియా కోటాలో మీకు ఈఎస్ఐ కాలేజెస్లో సీటు వచ్చింది అని అర్థం. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐపీ యూనివర్సిటీ కోటా అని ఉంది. ఇది కూడా అంతే, ఇంద్రప్రస్థ యూనివర్సిటీ కోటా అంటారు. అంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్కి సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే ఢిల్లీ యూనివర్సిటీ కోటా అని కూడా ఉంటుంది. అంటే ఢిల్లీ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సీట్స్ ఇవి. అంతేగాని ఢిల్లీ లోకల్ కాని వాళ్ళకి ఈ సీట్స్ మీకు అజైన్ చెయ్యరు. కాబట్టి మీకు అంటే రిజర్వేషన్ కేటగిరీ ఒక్కటే కాదండి మీరు చూసుకోవాల్సింది మీకు ఏ కోటాలో సీట్ అలాట్ అవుతుంది, అలాగే మీ యొక్క కేటగిరీ ఏంటి, మీకు ఏ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అంతేకాదు ఇక్కడ మీరు గమనించినట్లయితే డీమ్డ్ ఆర్ పెయిడ్ సీట్స్ కోటా అని ఉంది. అంటే ఎవరైతే 2,05,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టి పెయిడ్ సీట్స్ కోసం పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి సీట్స్ ఇవి. డీమ్డ్ అండ్ పెయిడ్ సీట్స్ కోటాలో వాళ్ళకి సీట్ అలాట్ అవుతుంది. అలాగే ముస్లిం కోటా ఉంది. ఇక్కడ ముస్లిం కోటాలో కూడా అందరికీ ఇవ్వరండి. అంటే మీ యొక్క సొంత రాష్ట్రంలో మీకు ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ ఉంది అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వరు. ఈ పర్టికులర్ స్టేట్లో ఈ ముస్లిం మైనారిటీ కోటాలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అక్కడ లోకల్ స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి సీట్స్ ఇవి. సో ఇలా మీరు అంటే మీకు ఏ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉంది అనేది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయి. మీకు అన్ని కాలేజెస్ హైలైట్ అవ్వవు, ఎందుకంటే మీకున్నటువంటి ప్రొఫైల్ని బట్టి మీరు దేనికి ఎలిజిబిలిటీ అయితే ఆ కాలేజెస్ మాత్రమే మీకు హైలైట్ అవుతాయి. వాటిని మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా. అలాగే నాన్ రెసిడెంట్ ఇండియన్ కోటా అని కూడా ఉంది. అంటే ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని ముందుగానే సబ్మిట్ చేశారో ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు, ఆ స్టూడెంట్స్ మాత్రమే ఎన్ఆర్ఐ కేటగిరీలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అలాట్ అయినటువంటి సీట్ ఇది. సో మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తే దాని యొక్క రెస్పెక్టివ్ కోటాని ఇక్కడ మెన్షన్ చేస్తారు. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ మీరు గమనించండి, కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఎంబీబీఎస్ చూసుకుంటున్నారా లేక బీడీఎస్ అని చెక్ చేసుకుంటున్నారా లేదా బీఎస్సీ నర్సింగ్ని చెక్ చేసుకుంటున్నారా, ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
సో ఓవరాల్గా ఈ 1107 పేజెస్ని మనం మొబైల్లో కానీ ఓపెన్ చేసినట్లయితే అసలు ఓపెన్ అవ్వదు, సపోర్ట్ చేయదు మొబైల్. కాబట్టి మీకు ఎవరికైనా ఈ రిజల్ట్ అంతా కూడా స్టడీ చేసుకొని అనాలిసిస్ చేసుకోవాలి అంటే మీరు ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్ కంప్యూటరు లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ సిస్టమ్ తీసుకొని హెల్ప్ అక్కడ మీరు వర్కౌట్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి మొబైల్లో అంటే ఇంత లార్జ్ ఫైల్ ఓపెన్ అవ్వకపోవచ్చు, అలాంటి సందర్భంలో మీకు సీట్ రాలేదేమో అని మీరు భావించవచ్చు. కాబట్టి దయచేసి రిజల్ట్ చూసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మీరు అంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే అన్ని పేజెస్ స్క్రోల్ చేసుకుంటూ చూసుకోవడం అనేది కొంచెం కష్టం. అంటే లార్జ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి అప్పుడు కష్టం. కాబట్టి కీబోర్డ్లో కంట్రోల్ బటను ఎఫ్ బటన్ రెండు కలిపి పట్టుకోండి, రెండు కలిపి క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక సెర్చ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ని టైప్ చేయాలి. సపోజ్ నేను ఆల్ ఇండియా ర్యాంక్ 1077 అనేది టైప్ చేశాను. ఇప్పుడు ఈ 1077 అనేది ఎక్కడెక్కడ ఉంది అనేది ఇక్కడ మనకి కౌంట్ కనిపిస్తుంది. అంటే టోటల్గా 28 ప్లేసెస్లో ఉంది. కాబట్టి మీరు చెక్ చేసేటప్పుడు ఎక్కడ చూసుకోవాలి అంటే ఈ ఫస్ట్ కాలంలో ఇచ్చినటువంటి నెంబర్ సీరియల్ నెంబరు, కాబట్టి ఇది చూడొద్దు మీరు. ఓన్లీ సెకండ్ కాలంలో ఎక్కడైతే ఈ నంబర్ మీకు హైలైట్ అయిందో బ్లూ కలర్లో, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఇప్పుడు ఈ 1077 అనే స్టూడెంట్కి ఎయిమ్స్ రిషికేష్లో సీట్ వచ్చింది అని అర్థం. ఈ స్టూడెంట్కి ఓపెన్ సీట్ కోట, అంటే ఎయిమ్స్ కాలేజ్ కాబట్టి ఓపెన్ సీట్ కోట అంటారు. ఇక్కడ ఎంబీబీఎస్ కోర్స్కి ఇక్కడ అలాటెడ్ కేటగిరీ ఏంటంటే ఓబీసీ కేటగిరీ, స్టూడెంట్ యొక్క కేటగిరీ ఏంటంటే ఓబీసీ. ఇలా మీరు చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సో మీరు ఆల్ ఇండియా ర్యాంక్ని మాత్రమే యూజ్ చేయాలి, కానీ ఒక కేటగిరీ ర్యాంక్ కానీ ఏది కూడా మీరు ఎంటర్ చేయకూడదు. అర్థమైంది కదా? నెక్స్ట్ మనకి ఫస్ట్ కాలంలో ఇచ్చింది సీరియల్ నెంబర్ మాత్రమే, అంటే టోటల్గా అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్. నెక్స్ట్ ఎలాటెడ్ కోట, ఏ కోటాలో మీకు సీట్ ఎలాట్ అయింది. అంటే ఓపెన్ సీట్ కోట అంటే ఎయిమ్స్ కాలేజెస్, ఆల్ ఇండియా అంటే ఆల్ ఇండియా 15% గవర్నమెంట్ కోటా సీట్స్, అలాగే ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, డీమ్డ్ కోటా ఉంటుంది, అలాగే ఐపీ కోటా ఉంటుంది, ముస్లిం కోటా ఉంటుంది, ఇలా డిఫరెంట్ కోటాస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ అలాటెడ్ ఇన్స్టిట్యూట్, ఏ కాలేజ్లో మీకు అలాట్ అయింది అనేది కంప్లీట్ అడ్రస్తో సహా ఉంటుంది. నెక్స్ట్ కోర్సు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ఇలా కోర్సు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది అలాటెడ్ కేటగిరీ అండ్ క్యాండిడేట్ కేటగిరీ. కొద్దిమందికి ఏంటంటే స్టూడెంట్ యొక్క కేటగిరీ అంటే వాళ్ళ యొక్క సొంత కేటగిరీ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ స్టూడెంట్కి ఎలాట్ అయినటువంటి కేటగిరీ మారచ్చు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్టూడెంట్ యొక్క కేటగిరీ ఓబీసీ, కానీ ఈ స్టూడెంట్కి ఎలాట్ అయినటువంటి కేటగిరీ ఏంటంటే ఓపెన్ కేటగిరీ. అంటే ఈ స్టూడెంట్ మెరిటోరియస్ స్టూడెంట్ కాబట్టి ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ అయినా కూడా ఈ స్టూడెంట్కి ఓపెన్ కేటగిరీలోనే సీట్ ఇవ్వటం జరిగింది. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ మీరు గమనిస్తే జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఓపెన్ అన్నారు, అంటే జనరల్ కేటగిరీ అంటే ఎవరు? ఓసీ కేటగిరీ స్టూడెంట్కి ఓపెన్ కేటగిరీలో అంటే ఓసీ కేటగిరీలోనే సీట్ వచ్చింది. క్లియర్? సో మీకు మీ సొంత కేటగిరీ అలాగే అలాటెడ్ కేటగిరీ రెండు కూడా సేమ్ ఉండొచ్చు లేదా డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి ఈడబ్ల్యూఎస్ ఉంది, అలాగే ఇక్కడ ఓపెన్ ఉంది. రిమార్క్స్లో స్టూడెంట్కి సీట్ అలాట్ అయింది, ఎందుకంటే అందరికీ అలాట్ అయిపోయిన లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కేవలం అలాటెడ్ అని మాత్రమే ఉంటుంది. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి అలాట్మెంట్ లిస్టు. సో మీరు రిజల్ట్ చూసుకోవటానికి కేవలము ఏకైక పీడిఎఫ్ ఇదే. ఇంకెక్కడ కూడా మీకు రిజల్ట్స్ అవైలబుల్గా ఉండవు, మీకు ఎటువంటి మెసేజెస్ మెయిల్స్ ఏమి రావు, గుర్తుంచుకోండి. క్లియర్? సో కంట్రోల్ ఎఫ్ కలిపి మీరు ప్రెస్ చేసినప్పుడు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీకు కావలసినటువంటిది ఇక్కడ టైప్ చేసుకుంటారు. సపోజ్ మీరు ఈఎస్ఐసి స్కీమ్ గురించి చూడాలి అనుకుంటున్నారు, ఈఎస్ఐసి అని టైప్ చేయండి. లేదు అసలు ఆ స్కీమ్ కాలేజెస్ ఎక్కడున్నాయో చూద్దాం అనుకుంటే SCHEME స్కీమ్ అని టైప్ చేయండి. అప్పుడు ఈ స్కీమ్ అనే పదం ఎక్కడెక్కడుందో అక్కడ హైలైట్ అవుతుంది, ఈ కోటాలో ఎక్కడొచ్చింది అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా మీరు అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిమందికి డౌట్ ఏంటంటే అంటే మాకంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కూడా సీట్స్ వచ్చాయి మేడం, మాకెందుకు రాలేదు అనేది చాలా మందికి డౌట్. ఒకవేళ కొన్ని కాలేజెస్లోనే మేము పెట్టుకొని కొన్ని స్టేట్స్ వరకే వెళ్తాము లేదా కొన్ని సిటీస్ వరకే మేము చూజ్ చేసుకుంటాం మేడం, అంతకంటే మేము వెళ్ళమండి, అంటే మా పిల్లల్ని మేము పంపించము అనుకునేటువంటి వాళ్ళు కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీ స్కోర్ చాలా హై ఉండాలి. స్కోర్ అంటే నీట్ మార్క్స్ ఎక్కువ ఉండాలి, ర్యాంక్ బాగా తక్కువ ఉండాలి. అలాంటి సందర్భంలో అయితే మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీకు స్కోర్ తక్కువగా ఉండి ర్యాంక్ చాలా పెద్దది వచ్చింది అనుకోండి,
అలాంటి సందర్భంలో సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఆల్మోస్ట్ మీకు ఫుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఆల్ ఇండియా కోటాలో పెట్టుకునేటప్పుడు అంటే వేరే వాళ్ళని కంపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సీట్ వచ్చి మనకు రాలేదు అనేటువంటి పెయిన్ అయితే తప్పకుండా ఉంటుంది. అంటే యాజ్ ఎ పేరెంట్గా స్టూడెంట్గా కూడా. కానీ వాళ్ళకు వచ్చినటువంటి కాలేజెస్ మీరు పెట్టుకుంటే మీకు వస్తే మీరు వెళ్తారా అనేది కూడా ఆలోచించుకోవాలి. మీరు అంటే ఇంట్రెస్ట్ లేనటువంటి సిటీస్, స్టేట్స్ పెట్టుకోవటం వలన మరలా మీకు ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ సీట్ వచ్చిన తర్వాత దాన్ని వదులుకొని మరలా స్టేట్కి వెళ్ళి మరలా సెకండ్ రౌండ్కి వచ్చి పార్టిసిపేట్ చేయటం ఇదంతా కూడా టైం వేస్ట్ తప్ప దానివల్ల ఉపయోగం లేదు. 100% నాకు వద్దు ఆ స్టేటు, ఆ కాలేజ్ వద్దు, ఆ సిటీ వద్దు అనుకున్నప్పుడు మీరు పెట్టుకోలేదు కాబట్టి మీకు సీట్స్ రాలేదు. అంతేగాని వేరే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళకి అంటే లాస్ట్ లీస్ట్ ప్రయారిటీ కాలేజ్ ఎక్కడో వాళ్ళకి వచ్చింది. అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా సరే మాకు సీటే కావాలి ఎక్కడొచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు మోర్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అది కూడా ప్రయారిటీ బేస్డ్గా. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలా పెట్టుకోవాలి అన్నటువంటి విషయం గురించి నేను ఇంతకుముందు ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను. దయచేసి నేను చెప్పేది రిక్వెస్ట్ చేసేది ఒకటే. ఏదైనా ఒకటి యాక్టివిటీ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వచ్చింది అనటంతోనే అంటే వీడియో రాలేదు, వీడియో చేయలేదు అనే కంటే కూడా ఆల్రెడీ చేసిన వీడియోస్లో ఉన్న కంటెంట్ మనకు అసలు యూస్ఫుల్గా ఉండేది ఎక్కడైనా చెప్పారా అనేది చూడటానికి ప్రయత్నించమని నా రిక్వెస్ట్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మరి ఈ సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎప్పట్లోగా వెళ్ళి రిపోర్ట్ చేయాలి అనేది కూడా చాలా మందికి డౌట్. ఎందుకంటే మనకి ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక స్కెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ మనకి 9th ఆగస్ట్ రిజల్ట్ అనౌన్స్ చేస్తాము, మీరు 18వ తారీఖు వరకు కూడా వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు అని ఉంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 6 days అనేది కనిపిస్తోంది. బట్ ఇక్కడ 6 days మాత్రమే మెన్షన్ చేశారు అంటే 13th నా రిజల్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి 13th to 18th మాత్రమే వీళ్ళు కన్సిడరేషన్ కింద తీసుకొని మిమ్మల్ని జాయిన్ అవ్వమని వీళ్ళు ముందుగానే ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాదు మీరు ఎవరైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే సీటు వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళి మీరు స్టూడెంట్, పేరెంట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాగే 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్, కొన్ని కాలేజెస్లో మీరు ఎఫిడవిట్స్, బాండ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అయితే కొన్ని వెబ్సైట్స్లో నేను గమనించింది అసలు ఈ సంవత్సరానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లిస్ట్ అప్డేట్ చేయలేదు వాళ్ళు. కానీ అలాట్మెంట్ లెటర్ మీద మాత్రం నోడల్ ఆఫీసర్ మొబైల్ నంబర్ ఇచ్చారు. సో మీరేం చేస్తారు అంటే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోడల్ ఆఫీసర్కి డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ మాత్రమే ఫోన్ చేసి ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వచ్చేటప్పుడు ఏ ఏ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలి, ఎఫిడవిట్స్ ఏంటి, బాండ్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అమౌంట్ ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా మీరు వాళ్ళని అడిగి తెలుసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. కొన్ని వెబ్సైట్స్లో అయితే ఆల్రెడీ డాక్యుమెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కాలేజెస్లో మీరు ఎఫిడవిట్స్ లేదా బాండ్స్ అలాంటివి మీరు సబ్మిట్ చేసేటప్పుడు నోటరీ కూడా చేయమని ఉంటుంది. ఎఫిడవిట్ అనే పదం ఎక్కడైనా సరే యూజ్ చేశారు అంటే ఆ ఎఫిడవిట్ దగ్గర మీకు 100 రూపీస్ స్టాంప్ పేపర్ కానీ లేదా 10 రూపీస్ స్టాంప్ పేపర్ లేదా 50 రూపీస్ అలా మెన్షన్ చేస్తారు. అక్కడ ఏది మెన్షన్ చేయకపోతే 100 రూపీస్ స్టాంప్ పేపర్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు నవ్వే డేస్ మనకి అంటే ఇంతకు ముందులాగా స్టాంప్ పేపర్స్ అవైలబుల్గా మార్కెట్లో లేవు. ఈ స్టాంప్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు. నేను శాంపుల్కి ఒకటి చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు ఒకవేళ గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి. ఈ కాలేజ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది ఇలా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. సో కొన్ని అంటే మీరు డేటా అంతా కూడా ఫిల్ చేయమని ఉంటాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. అలాగే అండర్టేకింగ్ ఫామ్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఎఫిడవిట్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 100 రూపీస్ అని ఉంది. అంటే 100 రూపీస్ స్టాంప్ పేపర్ లేదా ఈ స్టాంప్ పేపర్ కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అది పర్చేజ్ చేసి దాని మీద ఈ డేటా అంతా కూడా టైప్ చేయించి ఇక్కడ ఇద్దరిది విట్నెస్ కూడా అడుగుతున్నారు. ఈ విట్నెస్ కూడా చేపించి తీసుకొని వెళ్ళాలి.
విట్నెస్ ఎవరు చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారండి. షూరిటీస్ బై ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ ఆర్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఓన్లీ అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, లేదా గెస్టెడ్ ఆఫీసర్తోనైనా సరే చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ అంటే ఈ షూరిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఫిల్ చేయమని అడిగారు. పాన్ నంబరు, ఆధార్ నంబర్, అవి కూడా ఇవన్నీ కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. అలాగే అండర్టేకింగ్ ఫామ్ కూడా ఇంకొకటి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 100 రూపీస్ అన్నారు. ఇది కూడా సేమ్ అండి. నోటరీ అనే పదం వాడితే నోటరీ చేపించాలి. నోటరీ అని వాడలేదు అంటే మీరు నోటరీ చేపించాల్సిన అవసరం లేదు. ఇలా మీకు ఏ కాలేజ్లో సీటు వస్తే ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక్కడైతే ఏ కాలేజ్లో అయితే సీటు వచ్చిందో ఆ కాలేజ్లో మీకు మెడికల్ చెకప్ కూడా జరుగుతుంది. అక్కడ వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ కూడా మీకు సబ్మిట్ చేస్తారు. అది కూడా మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయినా సరే, ఏ నీట్ కౌన్సిలింగ్ అయినా సరే, ఆల్ హాలిడేస్ ఆర్ వర్కింగ్ డేస్ ఓన్లీ. ఇది ఎన్ఎంసి గైడ్ లైన్స్. కాబట్టి మీకు అలాట్మెంట్ లెటర్ మీద ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇప్పుడు కంటిన్యూస్గా మనకి ఒక 3 డేస్ అలా హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి హాలిడేస్లో మేము రిపోర్ట్ చేయడానికి వస్తున్నాం కాబట్టి మీరు అవైలబుల్గా ఉంటారా లేదనేది ముందుగానే అడిగి తెలుసుకొని వెళ్ళండి. సో నేను అనుకోవటం 18th ఆగస్టే లాస్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 6 డేస్ అనేది వాళ్ళు పర్టికులర్గా స్పెసిఫిక్గా ఇచ్చారు కాబట్టి. అయితే ఇక్కడ మీకు అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా దాదాపుగా ఒక రోజు పనండి. అంటే మార్నింగ్ వెళితే ఈవినింగ్ అవ్వచ్చు సుమారుగా. అంటే మీకు అక్కడ అన్ని మెడికల్ టెస్టులు జరుగుతాయి. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకోవాలి, పేమెంట్ చేయాలి. పైగా చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి వస్తూ ఉంటారు కాబట్టి సో ఫిజికల్ వెరిఫికేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్పుడే చేస్తారు కాబట్టి చాలా టైం పడుతుంది. సో దయచేసి అంటే మీకు దూరంగా కానీ కాలేజీ ఎలాట్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ అయ్యి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. లాస్ట్ డే వరకు లేదా లాస్ట్ 2 డేస్ ముందు వరకు వెయిట్ చేద్దని నా రిక్వెస్ట్. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎఫిడవిట్స్ తయారు చేసేటప్పుడైనా నోటరీ చేయించుకోవాలి అన్నా సరే ఏ స్టేట్లో సీటు వస్తే ఆ స్టేట్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఈ స్టాంప్ పేపర్స్ని మాత్రమే పర్చేజ్ చేయాలి. అంటే మీకు ఒరిస్సాలో సీట్ వచ్చింది అనుకోండి, ఎయిమ్స్ భువనేశ్వర్లో, అక్కడ స్టేట్లో అక్కడ ఎఫిడవిట్ మాత్రమే తీసుకొని చేయించాలి. మీకు తెలంగాణలో వచ్చింది అనుకోండి, తెలంగాణ స్టేట్లోదే చేయించాలి. ఏపీలో వస్తే ఏపీలోది. అలా ఏ కాలేజ్లో సీటు వస్తే ఆ స్టేట్ యొక్క ఈ స్టాంప్ పేపర్స్ మాత్రమే యూజ్ చేయాలి. అక్కడ వాళ్ళతో మాత్రమే నోటరీ చేపించాలి. విట్నెస్ అయితే ఎవరైనా చేసినా పర్లేదు. మీ ఇంటి పక్కన వాళ్ళైనా లేదా తెలిసిన బంధువులైనా ఎవరైనా సరే. కాకపోతే విట్నెస్లో మీ ఇంటి పేరు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉండేలాగా చూడండి అని నా రిక్వెస్ట్. ప్రతి ఒక్కరు కూడా దయచేసి 18th లాస్ట్ డేట్ అనుకొని మీరు ముందుగానే వెళ్ళి రిపోర్ట్ చేయమని మీ అందరినీ కూడా నేను అలర్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి డేట్స్ అయితే ఎక్స్టెండ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 18th లోపు మీరు రిపోర్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ రౌండ్ 1లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలా లేదా, జాయిన్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అప్గ్రేడేషన్కి ఎలా వెళ్ళాలి, ఒకవేళ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత స్టేట్ కోటా సీట్ వస్తే ఏం చేయాలి, ఈ విషయాల గురించి చాలా మందికి కూడా డౌట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క కేసు లాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాస్పెక్టస్లో లేదా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి వెరీ క్లియర్గా ఒక ఫ్లో చార్ట్ రూపంలో ఇచ్చారు. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. దయచేసి నా ఛానల్లో ఈ వీడియో ఉంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక్కసారైనా సరే ఈ వీడియోని వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని ఒక సీక్వెన్షియల్ మేనర్లో కానీ మీరు వినకపోతే జస్ట్ ఒక క్వశ్చన్, ఒక డౌట్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ తెలిస్తే చాలు అనుకుంటే మాత్రం తప్పులు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రాసెస్ ఏంటి అనేది ఈ రౌండ్ 1, రౌండ్ 2 గురించి అట్లీస్ట్ ఒక్కసారైనా మీరు వినడానికి ప్రయత్నించండి. ఫస్ట్ వినండి, ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. తప్పకుండా మీరు అంటే కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది మంచి నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా మీరు ఫర్దర్ ప్రాసెస్కి ప్రిపేర్ అవ్వండి. అలాగే మీలో ఎవరికైనా ఒకవేళ ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.